అమెరికాలో కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకున్న చాలామంది పిల్లలు నార్మల్గా మాట్లాడడమే కాకుండా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా గొప్ప పొజిషన్స్కి వెళ్తుంటే మన ఇండియాలో చాలా తక్కువ మంది మాత్రమే బాగా మాట్లాడగలుగుతున్నారు. ఇంకా అతి కొద్ది మంది మాత్రమే మంచి పొజిషన్స్లో ఉంటున్నారు. కానీ చాలామంది పిల్లలు ఆపరేషన్ తర్వాత కూడా స్పష్టంగా మాట్లాడడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? హలో, నమస్తే. నేను డాక్టర్ యుగంధర్ రామకృష్ణ. యుఎస్లో మేము పనిచేసిన యూనివర్సిటీలో సక్సెస్ రేట్ అంత ఎక్కువగా ఉండడానికి కారణం అక్కడ మేము ఫాలో అయ్యే ఒక 7 స్టెప్ ప్రోటోకాల్. నిజానికి మన దగ్గర చాలా హాస్పిటల్స్కి, డాక్టర్లకే ఈ 7 స్టెప్ ప్రోటోకాల్ ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల మరియు స్పెషలిస్ట్ల షార్టేజ్ వల్ల పేరెంట్స్కి సరైన గైడెన్స్ అందడం లేదు. ఇండియాలో జరిగే 90% కాక్లియర్ ఇంప్లాంట్ ప్రాసెస్లో కేవలం సర్జన్ మీద మాత్రమే ఫోకస్ పెడుతున్నారు. ఇదే ఇక్కడ జరుగుతున్న అతిపెద్ద పొరపాటు. కానీ నిజం ఏంటంటే సర్జన్ ఎంత బాగా ఆపరేషన్ చేసినా సర్జరీ ముందు అండ్ సర్జరీ తర్వాత కొన్ని ముఖ్యమైన స్టెప్స్ పాటించకపోతే మీరు ఎంత కాస్ట్లీ ఇంప్లాంట్ చేయించినా ప్రయోజనం ఉండదు, మరియు మాటలు కూడా సరిగ్గా రావు. ఎవరైతే పిల్లలు ఇప్పుడు అద్భుతంగా మాట్లాడుతున్నారో ఆ పేరెంట్స్ అందరూ చెప్పేది ఒక్కటే: ఈ సర్జరీ చేయించిన తర్వాత తల్లిదండ్రి అనేవాళ్ళు వాళ్ళని రోజు కూర్చోబెట్టి చెప్పిస్తూ ఉండాలి. సర్జరీ అనేది కేవలం ఫస్ట్ స్టెప్ మాత్రమే. మిగిలిన 80% పని ఆ తర్వాతే ఉంటుంది. నేను డాక్టర్ తేజస్విని బోరెడ్డి, చీఫ్ ఆఫ్ కాక్లియర్ ఇంప్లాంట్ ప్రోగ్రామ్, రాసియా అమెరికన్ ఇన్స్టిట్యూట్. మేము యుఎస్లో ఫాలో అయినా ఇప్పుడు మన రాసియాలో ఫాలో అవుతున్న ఈ 7 స్టెప్ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ ఏంటో క్లియర్గా వివరిస్తాము. ఇది మీ బిడ్డ భవిష్యత్తుకు ఒక స్ట్రాంగ్ బ్రిడ్జ్ లాగా పనిచేస్తాయి. గుర్తుంచుకోండి, పిల్లల బ్రెయిన్ 6 నెలల నుండి 3 ఏళ్ల వరకు ఒక పచ్చి స్పాంజ్ లాగా చాలా చురుగ్గా ఉంటుంది. భాష, మాటలు లాంటివి చాలా తొందరగా నేర్చుకుంటారు. దీనినే గోల్డెన్ పీరియడ్ అని అంటాము. వయసు 3 దాటితే చురుకుతనం తగ్గి మాటలు నేర్చుకోవడం లాంటివి తగ్గిపోతాయి. ఈ గోల్డెన్ పీరియడ్ని వృధా చేయకుండా మీ బిడ్డకు కాక్లియర్ ఇంప్లాంట్ ద్వారా బెస్ట్ రిజల్ట్స్ ఎలా తీసుకొని రావాలో మరియు చాలామంది పేరెంట్స్కి తెలియక చేసే ఖరీదైన పొరపాట్లను మీరు ఎలా ప్రివెంట్ చేయాలో కూడా ఈ 7 స్టెప్స్ మీకు క్లియర్గా గైడ్ చేస్తాయి. ఇప్పుడు ఆ స్టెప్స్ ఏంటో చూద్దాం. స్టెప్ 1, కరెక్ట్ డయాగ్నోసిస్. అసలు మీ రిపోర్ట్లు కరెక్టా కాదా? మీరు ఏదైనా సెంటర్కి వెళ్ళినప్పుడు మొదట చూడాల్సింది వాళ్ళ డయాగ్నోసిస్ పద్ధతిని. మనం మొదటి అడుగు కేవలం వినడం గురించి కాదు, అసలు ప్రాబ్లమ్ని లోతుగా అర్థం చేసుకోవడం గురించి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి: పిల్లలు మనలాగా శబ్దాలు వినపడుతున్నాయా లేదా అని మనకు చెప్పలేరు. అంతేకాదు, అందరికీ అన్ని శబ్దాలు కూడా ఒక్కటేలాగా వినపడవు. పెద్దవాళ్ళకైతే టెస్టులు చేయడం చాలా ఈజీ, కానీ పిల్లలు చెప్పలేరు కాబట్టి మనం కేవలం ఒక బేసిక్ బెరా అనే టెస్ట్ రిపోర్ట్ మీద ఆధారపడడం చాలా డేంజర్. సో ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను మీకు. సో ఒక పెద్ద హాస్పిటల్లో టింపానోమెట్రీ అండ్ బెరా అనే టెస్ట్ రిపోర్ట్ చేశారు బాబుకి. దాంట్లో ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అని వచ్చింది. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి అప్రూవ్ కూడా అయిపోయింది. సో రేపు సర్జరీ అనగా మదర్కి ఎందుకో డౌట్ వచ్చి ఇయర్ చెక్ చేయించుకుంటే గుబిలి చాలా ఎక్కువ ఉండేది. తీసిన తర్వాత మదర్ ఇన్స్టాంట్గా డిఫరెన్స్ చూశారనమాట. బాబు బాగా రెస్పాండ్ అవుతున్నారు అని. డాక్టర్ చెప్పినా కూడా రిపోర్ట్లు ఆల్రెడీ చెప్తున్నాయి, సో ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అని, జస్ట్ మీరు అలా అనుకుంటుండొచ్చు అని చెప్పేసి సర్జరీ కూడా చేసేసుకున్నారు. బట్ మదర్ యాక్చువల్గా ఏంటి అంటే ఎప్పటికీ ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేది. సో తీరా రిపోర్ట్లు చూస్తే ఓఈ టెస్ట్ అనేది చేయలేదు అండ్ బెరా రిపోర్ట్ కూడా ప్రాపర్గా చెయ్యలేదు, రిపోర్ట్ సరిగ్గా తీసుకోలేదన్నమాట. సో ఈ హాస్పిటల్లో ఏదైతే టింపానోమెట్రీ అండ్ బెరా టెస్ట్ చేశారో ఇది యాక్చువల్గా కరెక్ట్ ప్రాసెస్ కాదు. టింపానోమెట్రీ అనేది పెద్దవాళ్ళకి సరిపోతుంది, కానీ పిల్లల్లో వైట్ బ్యాండ్ టింపానోమెట్రీ చేయాలి, ఎందుకంటే మన ఏజ్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఈ బాబులో కొంచెం అబ్నార్మల్గా ఉంది ఆల్రెడీ, అయినా కూడా నార్మల్ అని చెప్పేసి బెరా రిపోర్టు, సో అక్కడ కొంచెం నార్మల్ రెస్పాన్సెస్ ఉన్నా కూడా రాసింది టెక్నీషియన్ అవడం వల్ల అబ్నార్మల్ అని రాసేసి ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అని డయాగ్నోస్ చేసేసి కాక్లియర్ ఇంప్లాంట్ అయితే చేసేసారు. సో మదర్ గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో ఇక్కడ యాక్చువల్గా అదే కరెక్ట్గా జరిగింది. సో ప్రాపర్ టెస్టింగ్ చేయలేదు కాబట్టి అన్ఫార్చునేట్లీ బాబుకి కాక్లియర్ ఇంప్లాంట్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు బాగానే వింటున్నా కూడా బట్ అన్నెసరీ ఒక ప్రాసెస్ అనేది జరిగిపోయింది. సో ఆ బాబుకి కేవలం చెవిలో గుబిలి ఉంటే సరిగ్గా టెస్ట్ చేయకుండా ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ అని ఫిక్స్ చేసి ఆపరేషన్ కూడా చేసేసారు.
ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే మీ బిడ్డకి ఈ 4 టెస్టులు తప్పనిసరి, అది ఎక్కడైనా సరే. ఫస్ట్ వైట్ బ్యాండ్ టింపానోమెట్రీ అంటారు. ఇది చాలా స్పెషల్ టెస్ట్. మామూలు టెస్టులు పెద్దవారికి సరిపోతుంది, కానీ చిన్నపిల్లలు చెవి నిర్మాణం అంటే అనాటమీ పూర్తిగా వేరుగా ఉంటుంది. వెలుపలి చెవిలో గుబిలి కానీ మధ్య చెవిలో ఇన్ఫెక్షన్ కానీ ఉన్నాయా అనేది ఈ టెస్ట్ మనకి క్లియర్గా చెప్తుంది. ఆ బాబుకి ఒక్క టెస్ట్ కరెక్ట్గా చేసి ఉంటే ఆపరేషన్ దాకా వెళ్ళే పెద్ద మిస్టేక్ అసలు జరిగేదే కాదు. సెకండ్ ఓఈఈస్. మన లోపలి చెవిలో అంటే ఇన్నర్ ఇయర్లో హెయిర్ సెల్స్ అనే సెన్సార్స్ ఉంటాయి. అవి అసలు పనిచేస్తున్నాయో లేదో ఈ టెస్ట్ ద్వారా మనకి తెలుస్తుంది. ఒకవేళ ఆ సెన్సార్లు హెల్తీగా ఉంటే అసలు కాక్లియర్ ఇంప్లాంట్ అవసరమే ఉండదు, ఎక్సెప్ట్ ఏఎన్ఎస్డెని కేసెస్లో తప్పిస్తే. థర్డ్ టెస్ట్ బెరా. ఇది ఒక గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అయినప్పటికీ చాలా కామన్గా జరిగే మిస్టేక్స్ ఈ టెస్ట్లోనే అవుతూ ఉంటుంది. ఇది వినికిడిని స్టిమ్యులేట్ చేస్తూ శబ్దాన్ని మన వినికిడి నరాలు ఎలా స్పందిస్తున్నాయో చూపిస్తుంది. నరాల పనితీరుని అర్థం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. ఫైనలీ ఫోర్త్ వన్ అండ్ మోస్ట్ అడ్వాన్స్ టెస్ట్ ఏఎస్ఎస్ఆర్. ఇది పక్కాగా బిడ్డకి ఏ పిచ్లో ఎంతెంత వినబడుతుంది అనేది ఒక పర్ఫెక్ట్ ఫ్రీక్వెన్సీ మ్యాప్ లాగా ఇస్తుంది. ఏ మాత్రం అంచనాలకు తావు లేకుండా ఈ బిడ్డకి ఏ రకమైన డివైస్ సెట్ అవుతుందో సెలెక్ట్ చేసుకోవడానికి ఇది మనకి ఒక స్పైన్ లాగా పనిచేస్తుంది. ఈ టెస్ట్ల వెనక ఉన్న సైన్స్ మరియు అవి ఎందుకు చేయాలో ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న కార్డ్పై క్లిక్ చేసి మా స్పెషల్ వీడియో చూడండి. సో ఒక్కసారి ఈ టెస్ట్ల ద్వారా మీ బిడ్డ వినికిడి పరిస్థితిపై మనకు ఒక పర్ఫెక్ట్ మ్యాప్ వచ్చేస్తే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఆ వెయిటింగ్ పీరియడ్ బిడ్డ ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు స్టెప్ 2లో చూద్దాం. మన పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంట్ ద్వారా మళ్ళీ వినిపిస్తుంది అండ్ మాటలు కూడా వస్తాయని తెలిసిన తర్వాత పేరెంట్స్కి ఒక ధైర్యం వస్తుంది. కానీ గవర్నమెంట్ స్కీమ్స్ లేదా ఫండింగ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఆ అప్రూవల్ రావడానికి కొన్ని వారాల నుండి నెలల సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా కామన్ అని మనం అనుకుంటాము, కానీ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్లో మొదటి 3 సంవత్సరాలు అంటే ఆ 36 నెలలు చాలా క్రూషియల్. ఈ టైంలో బ్రెయిన్ చాలా ఫాస్ట్గా కొత్త శబ్దాలను నేర్చుకుంటుంది. ఒక్కసారి ఆ టైం దాటిపోతే ఆ విలువైన కాలాన్ని మనం మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. అందుకే ఈ ఎదురు చూసే సమయాన్ని ఏమాత్రం వేస్ట్ చేయకూడదు. ఈ సమయంలో పేరెంట్స్ చేసే ఒక చిన్న పొరపాటు నరాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు చూద్దాము. గవర్నమెంట్ స్కీమ్స్ రూల్స్ ప్రకారం సర్జరీకి ముందు కనీసం 2 నెలలు హియరింగ్ ఎయిడ్స్ వాడి థెరపీ ఇప్పించి చూడాలి. కానీ చాలామంది పేరెంట్స్ ఆ హియరింగ్ ఎయిడ్స్ కాస్ట్ భరించలేక లేదా ఎలాగో సర్జరీ జరుగుతుంది కదా అని ఈ 2 నెలల సమయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. మన బాడీలో ఏ పార్ట్ని వాడకపోయినా అది డ్యామేజ్ అవుతుంది. ఉదాహరణకు చెయ్యి విరిగినప్పుడు పట్టీ వేసి కదపకుండా ఉంచితే కండరాలు బలహీనపడతాయి. పట్టీ తీసాక ఆ చెయ్యి మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఫిజియోథెరపీ ఎలా అవసరమో పుట్టినప్పటి నుంచి వినని చెవి నరాలకు కూడా అదే జరుగుతుంది. సర్జరీ కోసం ఎదురు చూసే ఈ కొద్ది నెలల్లోనే ఆ ఆడిటరీ నర్వ్ పూర్తిగా నాన్ ఫంక్షనల్ అయిపోయి మరింత క్షీణిస్తుంది. కేవలం నరం దెబ్బతినడమే కాకుండా బ్రెయిన్లో జరిగే మరో ప్రమాదకరమైన మార్పు గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీన్నే కార్టికల్ రీమాపింగ్ లేదా బ్రెయిన్ కబ్జా అంటాము. వినికిడి లేకపోవడం వల్ల బ్రెయిన్లో కార్టికల్ రీమాపింగ్ అనే ప్రాసెస్ జరుగుతుంది. మన బ్రెయిన్కి ఒక యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అనే రూల్ ఉంటుంది. అంటే ఒక భాగాన్ని మనం వాడకపోతే అది మెల్లగా తన శక్తిని కోల్పోతుంది. దీన్నే మనం సింపుల్గా బ్రెయిన్ కబ్జా అని కూడా అనుకోవచ్చు. మన రియల్ ఎస్టేట్లో ఖాళీగా ఉన్న స్థలాలని వేరే వాళ్ళు ఎలా కబ్జా చేస్తారో బిడ్డ బ్రెయిన్లో కూడా సరిగ్గా అదే జరుగుతుంది. వినికిడి కోసం కేటాయించిన బ్రెయిన్ సెంటర్ని మనం వాడకుండా ఖాళీగా వదిలేస్తే కంటి చూపు లేదా స్పర్శ వంటి ఇతర సెన్సెస్ వచ్చి ఆ ప్లేస్ని ఆక్రమించుకుంటాయి. ఒక్కసారి ఈ కబ్జా జరిగిందంటే తర్వాత మనం ఎంత ఖరీదైన సర్జరీ చేసినా పూర్తి లాభం ఉండదు. నేను మరియు డాక్టర్ యుగేందర్ యుఎస్ యూనివర్సిటీలో పనిచేసినప్పుడు అక్కడ బెస్ట్ ప్రోటోకాల్స్ చూసాము. అక్కడ డే 1 నుంచి హీరింగ్ ఎయిడ్ వాడటం మరియు థెరపీ ఇప్పించడం చాలా అవసరం. మన ఇండియాలో ఎలాగో కాక్లియర్ ఇంప్లాంట్ చేయించుకుంటున్నాం కదా అనో లేక హీరింగ్ ఎయిడ్స్ మరింత ఖర్చు అనుకునే చాలామంది అసలు హీరింగ్ ఎయిడ్స్ వాడరు అండ్ థెరపీ కూడా తీసుకోరు. అందుకే పేరెంట్స్ మీద అదనపు ఫైనాన్షియల్ బర్డెన్ పడకూడదనే ఉద్దేశంతో రాసియా అమెరికన్ ఇన్స్టిట్యూట్లో మొదటి రోజు నుంచే అతి తక్కువ అద్దెకు హియరింగ్ ఎయిడ్స్ అందిస్తున్నాము.
దీనితో పాటు ఇన్ పర్సన్ లేదా ఆన్లైన్ ద్వారా థెరపీ ఇప్పించడం వల్ల వినికిడి నరం యాక్టివ్గా ఉంటుంది. దీనివల్ల బ్రెయిన్లోని లాంగ్వేజ్ సెంటర్ కూడా స్టిమ్యులేట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల సర్జరీ తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్ పెట్టిన వెంటనే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సాధారణంగా పిల్లలు సర్జరీ తర్వాత కొత్త మెషిన్ పెట్టుకోవడానికి ఏడుస్తారు, విసిగిస్తారు. కానీ ముందు నుండే హియరింగ్ ఎయిడ్ వాడిన పిల్లలు ఇంప్లాంట్ వేసిన తర్వాత దానిని చాలా సహజంగా పెట్టుకుంటారు. వారు వారాల తరబడి సమయం తీసుకోకుండా వెంటనే శబ్దాలకు స్పందిస్తారు కూడా. బ్రెయిన్ కబ్జా అవ్వకుండా ఆపడం చాలా ముఖ్యం. కానీ ఇక్కడ ఒక ఇన్విజిబుల్ బెరియర్ ఉంది. చాలామంది పేరెంట్స్ ఎంచుకునే డివైస్ వాళ్ళ బిడ్డ ఫ్యూచర్ని తెలియకుండానే లిమిట్ చేసేస్తుంది. చాలా సెంటర్స్ చెప్పని ఆ బై మోడల్ సీక్రెట్ ఏంటో ఇప్పుడు స్టెప్ 3లో చూద్దాము. స్టెప్ 3లో మన బిడ్డకు ఉన్న హియరింగ్ లాస్ బట్టి ఎలాంటి టెక్నాలజీ చూస్ చేసుకోవాలనేది డిసైడ్ చేస్తాం. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా వినికిడి నరాన్ని మరియు బ్రెయిన్ సెంటర్ని కాపాడుకోవడం అనేది కేవలం మాటలు రావడానికి మాత్రమే కాదు, మీ బిడ్డ పూర్తి భవిష్యత్తుకి చాలా ఇంపార్టెంట్. బిడ్డ లైఫ్ కేవలం మాటలు నేర్చుకోవడంతో ఆగిపోదు. అసలు ప్రయాణం అక్కడి నుంచే మొదలవుతుంది. స్కూల్, కాలేజ్, రేపు ఒక మంచి కెరియర్, ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనం టెక్నాలజీని ఎంచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చాలామంది పేరెంట్స్కి సరైన గైడెన్స్ అందట్లేదు. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా గవర్నమెంట్ అప్రూవల్స్ వల్ల మొదట ఒకటే ఇంప్లాంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అలాంటప్పుడు రెండో చెవిని నిర్లక్ష్యం చేయడం అంటే ఆ వైపు ఉన్న బ్రెయిన్ని మనం వదిలేసుకోవడమే. అందుకే ఇక్కడ మనకి 2 ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్, బై మోడల్ అప్రోచ్ అంటాం. అంటే ఒక పక్క ఇంప్లాంట్ చేయించుకుంటే ఇంకోవైపు హియరింగ్ ఎయిడ్ యూస్ చేయడం అనమాట. ఒకవేళ ఒకటే ఇంప్లాంట్ చేయిస్తే రెండో చెవికి తప్పనిసరిగా ఆ ఇంప్లాంట్తో కమ్యూనికేట్ చేయగలిగే మ్యాచింగ్ హియరింగ్ ఎయిడ్ పెట్టాల్సి వస్తుంది. చాలామందికి ఒక డౌట్ వస్తుంది, హియరింగ్ ఎయిడ్ ఇంప్లాంట్ అంత బాగా పనిచేయదు కదా, మరి ఎందుకు అని. సో నిజమే, కానీ ఇక్కడ హియరింగ్ ఎయిడ్ పెట్టేది కేవలం వినడానికి మాత్రమే కాదు, ఆ వైపు ఉన్న నరాన్ని మరియు మెదడు భాగాన్ని యాక్టివ్గా ఉంచడానికి. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో అంటే ఒక ఏడాది తర్వాత లేదు 10 ఏళ్ళ తర్వాత అయినా సరే రెండో ఇంప్లాంట్ చేయించుకునే అవకాశం సజీవంగా ఉంటుంది. లేదంటే ఆ నరం క్షీణించిపోయి తర్వాత మీరు ఎంత ఖర్చు పెట్టినా కూడా అంత ఫలితం ఉండదన్నమాట. సో రెండో ఆప్షన్స్ బైలేటరల్, అంటే 2 చెవులకి ఇంప్లాంట్స్ ఒకటేసారి చేయించడం. ఇది బెస్ట్ రిజల్ట్స్ కోసం ఇంటర్నేషనల్ లెవెల్లో అందరూ రికమెండ్ చేసే పద్ధతి. 2 చెవుల ద్వారా వినడం వల్ల కలిగే లాభాలు చాలా ఉంటాయి. దాంట్లో కొన్ని, సో బేసిక్లీ డైరెక్షనల్ హియరింగ్ అంటాం. అంటే శబ్దం ఏ వైపు నుండి వస్తుందో బిడ్డకి స్పష్టంగా తెలుస్తుంది. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లేదా ఆడుకుంటున్నప్పుడు అండ్ క్లాస్ రూమ్లో ఇది చాలా ఇంపార్టెంట్. సో గోలగోలల అంటే హియరింగ్ ఇన్ నాయిస్లో కూడా, సచ్ యాస్ క్లాస్ రూమ్లో పిల్లల అల్లరి మధ్య కూడా టీచర్ చెప్పే పాఠాన్ని ఇంట్రెస్ట్గా వినగలుగుతారు. అండ్ బ్యాలెన్స్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్. సో ఈ 2 సైడ్లు కాక్లియర్ ఇంప్లాంట్ ఒకటేసారి చేసుకోవడం వల్ల మెదడు 2 వైపులా సమానంగా సిగ్నల్స్ అందుతాయి. దానివల్ల లాంగ్వేజ్ డెవలప్మెంట్ చాలా న్యాచురల్గా ఉంటుంది. రీసెర్చ్ కూడా ఇదే చెప్తుంది. బైలేటరల్ ఇంప్లాంట్ చేయించుకున్న పిల్లల్లో మాటలు తొందరగా ఇంకా స్పష్టంగా ఉంటాయి. సో ఫైనలీ భవిష్యత్తుకు భరోసా అన్నమాట. సో ఒకవైపు నరాన్ని కాపాడుకోవడం వల్ల టెక్నాలజీ ఇంకా పెరిగే కొద్దీ ఆ ప్రయోజనాలకి బిడ్డ పూర్తిగా అందుకోగలుగుతారు. సో మన రాసే అమెరికన్ ఇన్స్టిట్యూట్లో మేము ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ పాటిస్తూ మీ బిడ్డ భవిష్యత్తుకి ఏది ఉత్తమమో అదే సూచిస్తాం. మీ బిడ్డకు కాక్లియర్ ఇంప్లాంట్ అవసరమని తెలియగానే తల్లిదండ్రులు చేసే మొదటి పని అందరికంటే గొప్ప సర్జన్ ఎవరు అని వెతకడం. సర్జరీ మీద ఫోకస్ పెట్టడం మంచిదే, కానీ ఇక్కడే ఒక చిన్న పొరపాటు జరుగుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే ఒక్కసారి ఆపరేషన్ అయిపోయి ఇంప్లాంట్ పెట్టేస్తే అంతా సెట్ అయిపోతుంది, బిడ్డ వెంటనే మాట్లాడేస్తుంది అని. కానీ నిజం ఏంటంటే కేవలం సర్జరీ వల్ల మాత్రమే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ రాదు. ఇది సీక్రెట్ ఏమీ కాదు, కానీ మీరు చుట్టూ గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది పిల్లలు మోస్ట్ ఎక్స్పెన్సివ్ కాక్లియర్ ఇంప్లాంట్ గొప్ప సర్జన్తో వేయించుకున్నా సరే అసలు మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారు. అదే మిడ్ రేంజ్ లేదా బడ్జెట్ రేంజ్ ఇంప్లాంట్ వేయించుకున్న మరికొంతమంది పిల్లలు బ్రహ్మాండంగా మాట్లాడడమే కాదు చాలా మంచి పొజిషన్స్కి వెళ్తున్నారు. ఇక్కడ డిఫరెన్స్ ఇంప్లాంట్ ఒక్కటే కాదు, ఆ ఇంప్రూవ్మెంట్ ఉన్న పిల్లల వెనకల ఉన్న ప్రాపర్ టీమ్. అందుకే మేము దీనిని 80-20 రూల్ అంటాము. సర్జరీ అనేది కేవలం 20% మాత్రమే. అది ఒక కారుకి ఇంజన్ బిగించడం లాంటిది. కానీ ఆ కారు రోడ్డు మీద వేగంగా సేఫ్గా వెళ్ళాలి అంటే మిగిలిన 80% పని ఈ నలుగురితో కూడిన టీం చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు సర్జన్ గురించి తెలుసుకుందాం.
వీరు డివైస్ని చాలా పర్ఫెక్ట్గా ఇంప్లాంట్ చేస్తారు. ఇది బ్రెయిన్ సర్జరీ కాదు, కేవలం చెవి ఎముక మీద చేసే చాలా సురక్షితమైన ప్రక్రియ. సర్జరీ ప్రాసెస్ గురించి క్లియర్గా తెలుసుకోవడానికి ఈ కార్డుపై క్లిక్ చేయండి. ఇప్పుడు ఆడియాలజిస్ట్ గురించి తెలుసుకుందాం. వీరు టెస్టింగ్ మాత్రమే కాదు, సర్జరీ సమయంలో కూడా ఆపరేషన్ థియేటర్లో ఉండి ఎన్ఆర్టీ మరియు స్మార్ట్ నావ్ టెక్నాలజీతో ప్రతి ఎలక్ట్రోడ్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేస్తారు. సర్జరీ తర్వాత ఆ మెషిన్ని ట్యూన్ చేసే బాధ్యత కూడా వీళ్ళదే. ప్రాపర్గా మాటలు నేర్పించే వాళ్ళే ఏవిటీ స్పెషలిస్ట్. ఇప్పుడు వీళ్ళ గురించి తెలుసుకుందాం. ఇంప్లాంట్ ద్వారా వచ్చే ప్రతి శబ్దాలను మాటలుగా మార్చి మీ బిడ్డకు భాషని నేర్పించే లాంగ్వేజ్ ఆర్కిటెక్ట్స్ వీరే. ఈ టీంలో 4వ మరియు అతి ముఖ్యమైన మెంబర్ మీరే. డాక్టర్స్, థెరపిస్టులు వారానికి కొన్ని గంటలు మాత్రమే బిడ్డతో ఉంటారు, కానీ మిగిలిన సమయం అంతా మీరే ఆ శబ్దాలకు అర్థాన్ని నేర్పించాలి. ఇక్కడ నేను ఒక మాట గర్వంగా చెప్పగలను. ఒక సాధారణ రేంజ్ ఇంప్లాంట్ వేయించుకున్నా సరే దానికి పర్ఫెక్ట్ మ్యాపింగ్ చేసే ఆడియాలజీ టీం, అద్భుతమైన ఏవిటీ టీం మరియు డెడికేటెడ్ పేరెంట్ తోడైతే ఆ బిడ్డ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. సర్జరీ అనేది కేవలం ఒక ఇంజన్ బిగించడం లాంటిదే. ఆ ఇంజన్ ఎలా నడవాలో నేర్పించేది ఈ 7 స్టెప్ సిస్టమ్ మాత్రమే. ఇప్పటి వరకు మనం హార్డ్వేర్ అంటే సర్జరీ మరియు టీం గురించి తెలుసుకున్నాం. మరి ఆ హార్డ్వేర్ని మీ బిడ్డ బ్రెయిన్కి కనెక్ట్ చేసే సాఫ్ట్వేర్ ట్యూనింగ్ ఎలా ఉంటుందో స్టెప్ 5లో చూద్దాము. సో స్టెప్ 5లో సర్జరీ తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్ యాక్టివేషన్, తర్వాత ఫ్రీక్వెంట్ ప్రిసిషన్ మ్యాపింగ్ గురించి తెలుసుకుందాం. సర్జరీ ద్వారా మనం కేవలం హార్డ్వేర్ని అమర్చుతాం, కానీ హార్డ్వేర్ మీ బిడ్డ బ్రెయిన్తో కమ్యూనికేట్ చేయాలి అంటే దానికి సరైన సాఫ్ట్వేర్ కావాలి. అదే మ్యాపింగ్. మ్యాపింగ్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీ బిడ్డ వినికిడి స్థాయికి తగ్గట్టుగా ఆ ఇంప్లాంట్ని పర్ఫెక్ట్గా ట్యూన్ చేయడం. ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. సాధారణంగా చిన్నపిల్లలు తమకి శబ్దం ఎలా వినిపిస్తుందో చెప్పలేరు కదా. సో వాల్యూమ్ తక్కువైందా లేక నొప్పి పుట్టేలా ఎక్కువగా ఉందా అనేది మనకు తెలియదు, వాళ్ళు చెప్పలేరు. పిల్లలు చెప్పలేరు కదా అని కేవలం ఒక అంచనాతో అంటే గెస్సింగ్ మ్యాపింగ్ అంటాం. చాలా ప్రమాదకరం. దీనిని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. మన ఇంట్లో టీవీ వాల్యూమ్ బాగా తగ్గించేస్తే ఏమవుతుంది? స్క్రీన్ మీద బొమ్మలు కనిపిస్తాయి, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనకు అసలు అర్థం కాదు. కాక్లియర్ ఇంప్లాంట్ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. మ్యాపింగ్ సరిగ్గా లేక సౌండ్ తక్కువగా ఉంటే పిల్లలకి శబ్దాలు వినిపిస్తాయి, కానీ ఆ మాటలు ఏమాత్రం అర్థం కావు. వాళ్ళ బ్రెయిన్కి సరైన సిగ్నల్స్ అందకపోతే మాటలు రావడం అక్కడికక్కడే ఆగిపోతుంది. అందుకే మనం ఇక్కడ అంచనాలతో కాకుండా ఖచ్చితమైన మెజర్మెంట్స్తో మాత్రమే ఈ ఇంప్లాంట్ని సెట్ చేయాలి. మరి ఈ మెజర్మెంట్స్ని కామన్గా ఎలా తీసుకుంటాం? సో సాధారణంగా చాలా చోట్ల ఇంపిడెన్స్ అండ్ ఎన్ఆర్టీ అనే 2 టెస్టులు మాత్రమే చేస్తూ ఉంటారు. ఇవి కేవలం ఇంప్లాంట్ పని చేస్తుందా లేదా, ఆ సిగ్నల్ వినికిడి నరం వరకు వెళ్తుందా లేదా అని మాత్రమే చెబుతాయి. కానీ ఇక్కడ అసలైన గెస్సింగే మొదలవుతుంది. ఎందుకంటే నరం వరకు శబ్దం వెళ్తే సరిపోదు, ఆ సౌండ్ మెదడుకి చేరుతుందో లేదో మనకు తెలియాల్సి వస్తుంది. చిన్నపిల్లలు ఆ సౌండ్ లౌడ్గా ఉందా లేక సాఫ్ట్గా ఉందా అని మనకు చెప్పలేరు, కాబట్టి కేవలం ఎన్ఆర్టీ మీద ఆధారపడడం ఒక అంచనా లాగానే అనమాట. సో చాలా రీసెంట్గా ఒక అడ్వాన్స్డ్ ఈఏబిఆర్ టెస్ట్ మనకు ముందుకు వచ్చింది. ఇది అంచనాలకు తావు లేకుండా ఇంప్లాంట్ ఇచ్చే సిగ్నల్ నేరుగా మెదడుకు చేరుతుందో లేదో మనకు ఖచ్చితంగా చూపిస్తుంది. చాలా మంచి యూఎస్ యూనివర్సిటీస్లలో ఇదే ఈఏబిఆర్ టెస్ట్ యూస్ చేసి పిల్లలకి ప్రిసైజ్ మ్యాపింగ్ చేస్తారు. అవే ఈఏబిఆర్ ఇక్కడ మన రాసియా అమెరికన్ ఇన్స్టిట్యూట్లో కూడా చేస్తున్నాం. సో మ్యాపింగ్ అనేది ఒక రోజుతో అయిపోయేది కాదు. ఆడియాలజీ టీం తర్వాత ఏవిటీ స్పెషలిస్టులలో నిరంతరం టచ్లో ఉంటారు. థెరపీలో బిడ్డ ఏ శబ్దాలకు స్పందిస్తున్నారు, ఏవి వినడానికి ఇబ్బంది పడుతున్నారు అనేది ఏవిటీ టీం ఫీడ్బ్యాక్ తీసుకొని దానికి తగ్గట్టుగా ప్రతి నెల లేదు 3 నెలలకు ఒకసారి మ్యాపింగ్ని మరింతగా ఫైన్ ట్యూన్ చేస్తారు. ఈ టీం వర్క్ వల్లే పిల్లలు చాలా న్యాచురల్గా వేగంగా మాట్లాడగలుగుతారు. ఆడిటరీ వర్బల్ థెరపీ అంటే ఏంటో స్టెప్ 6లో చూద్దాము. మ్యాపింగ్ ద్వారా శబ్దం మెదడుకు చేరింది, కానీ ఆ శబ్దానికి అర్థం ఇచ్చే ప్రాసెస్ ఈ ఏవిటీ. సర్జరీ అయిపోయింది, బిడ్డకు శబ్దాలు వినిపిస్తున్నాయి, కానీ ఎందుకు ఇంకా మాట్లాడడం లేదు? దీనినే నేను కొరియన్ మూవీ గ్యాప్ అంటాను. గుర్తుంచుకోండి, మనం స్టెప్ 2లో బ్రెయిన్ కబ్జాలో చెప్పుకున్నట్టుగా ఇన్నాళ్ళు మీ బిడ్డ మెదడు శబ్దాలకు దూరంగా ఉంది. ఇప్పుడు ఇంప్లాంట్ పెట్టడం అంటే వినికిడిని స్టార్ట్ చేయడం మాత్రమే. అది సబ్ టైటిల్స్ లేని కొరియన్ సినిమా చూడటం లాంటిదే. సౌండ్ వినిపిస్తుంది, కానీ అర్థం కాదు. ఎందుకంటే ఆ భాష మీ మెదడులో ఇంకా రిజిస్టర్ అవ్వలేదు.
ఆ శబ్దాలకు అర్థాన్ని ఇచ్చే మెదడుకు భాషని నేర్పించే సబ్ టైటిల్స్ లాంటిది ఈ ఆడిటరీ వర్బల్ థెరపీ. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. దీనిని సైన్స్లో క్రిటికల్ పీరియడ్ అంటాము. దీనికి ఒక నిదర్శనం జీనీ వైలీ అనే అమ్మాయి కథ. తను పుట్టినప్పుడు తనకి అస్సలు వినికిడి లోపం లేదు, తన చెవులు పర్ఫెక్ట్గా ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు తనని 13 ఏళ్ల వరకు ఒక గదిలో బంధించి ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. 13 ఏళ్ల తర్వాత తనని కాపాడినప్పుడు తనకి వినికిడి ఉన్నా సరే తను ఎప్పటికీ స్పష్టంగా మాట్లాడలేకపోయింది. ఎందుకంటే ఆ గోల్డెన్ విండో అనే సమయం దాటిపోయింది కాబట్టి. మీ బిడ్డకు ఇంప్లాంట్ వేయడం అంటే కేవలం ఆ వినికిడి యొక్క కిటికీని తెరవడం మాత్రమే. కానీ ఆ కిటికీ ద్వారా భాషను లోపలికి పంపేది ఈ ఎక్స్టెన్సివ్ ఏవిటీ. ఆ కిటికీ మూసుకుపోకముందే మనం ఈ పని పూర్తిగా చేయాలి. మేము ఇక్కడ కేవలం మాటలు నేర్పించము, మీ బిడ్డను రియల్ వరల్డ్కి సిద్ధం చేస్తాము. అందుకే మా 3 స్టెప్ ప్రోటోకాల్ ఒక రాసియా సక్సెస్ రోడ్ మ్యాప్ లాగా పనిచేస్తుంది. ఫస్ట్ లెవెల్ మేము సౌండ్ ట్రీటెడ్ రూమ్లో చేస్తాము. ఇది స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఎటువంటి డిస్టర్బెన్స్ లేని రూమ్లో శబ్దాలను గుర్తుపట్టడం నేర్పిస్తాము. ఇక్కడ పిల్లలు కేవలం సౌండ్స్ మీద మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. పోతే లెవెల్ 2 సెమీ సౌండ్ ట్రీటెడ్ సెటప్. ఇంట్లో ఫ్యాన్ లేదా టీవీ నడుస్తున్న మాటల మీద ఫోకస్ చేయడం. ఇక్కడ మా సక్సెస్ లూప్ పనిచేస్తుంది. ఒకవేళ బిడ్డ ఈ లెవెల్లో ఇబ్బంది పడుతుంటే మా ఏవిటీ స్పెషలిస్ట్ వెంటనే ఆడియాలజీ టీమ్కి ఇన్ఫామ్ చేస్తారు. దానికి తగ్గట్టుగా మ్యాపింగ్ని అడ్జస్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల టైం వేస్ట్ అవ్వకుండా బిడ్డ వేగంగా ఇంప్రూవ్ అవుతారు. ఇకపోతే లెవెల్ 3 ఇది ఫైనల్ లెవెల్. ఒక బిజీగా ఉన్న క్లాస్ రూమ్ లేదా సందడిగా ఉండే బర్త్డే పార్టీలో 100 మంది మాట్లాడుతున్నా కూడా తన పక్కనున్న వాళ్ళ మాటను మాత్రమే బిడ్డ ఎలా వినాలో ఇక్కడ నేర్పిస్తాము. అనవసరమైన గోలని వదిలేసి ముఖ్యమైన మాటను ఫిల్టర్ చేయడం ఇక్కడ అలవాటవుతుంది. ఇది మీ బిడ్డకు ఒక సూపర్ పవర్ లాంటిది. ఈ ఏవిటీ ద్వారా మాటలు వస్తాయి, కానీ ఆ మాటలను తోటి పిల్లలతో కలిసి స్కూల్లో బయట సమాజంలో ఎలా వాడాలో నేర్పించేదే మా స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్. ఆ గ్రాండ్ ఫినాలే ఏంటో ఇప్పుడు స్టెప్ 7లో చూద్దాము. స్టెప్ 7 స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్. మీ బిడ్డ కూడా అందరి పిల్లల్లాగే హాయిగా స్కూల్కి వెళ్ళాలని మీరు కలలు కంటారు. కానీ ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. మీ బాబుకి 5 ఏళ్ళ వయసు ఉన్నా తన వినడం మొదలుపెట్టి కేవలం 6 నెలలే అయితే తన హియరింగ్ ఏజ్ కేవలం 6 నెలలే. మొదటి 3 ఏళ్లలో పిల్లల మెదడు ఒక పచ్చి స్పాంజ్ లాగా ఉంటుంది. దీనినే మనం బ్రెయిన్ ప్లాస్టిసిటీ అంటాము. ఈ ప్లాస్టిసిటీ చురుగ్గా ఉన్నప్పుడే మనం ఎంత వేగంగా శబ్దాలను పంపిస్తే ఆ గ్యాప్ అంత త్వరగా పూడిపోతుంది. ఈ రోజుల్లో చాలామందివి న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇంట్లో ఆడుకోవడానికి సిబ్లింగ్స్ ఉండరు. పైగా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాల వల్ల బిజీగా ఉంటారు. ఇలాంటి నిశ్శబ్దమైన వాతావరణంలో బిడ్డకు అందాల్సిన స్టిమ్యులేషన్ అందదు. దీనివల్ల సర్జరీ తర్వాత కూడా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. అందుకే అటువంటి పిల్లల కోసం ఈ ఎస్ఆర్పి ప్రోగ్రాం ఒక గొప్ప వరం. చాలామంది ఏమనుకుంటారంటే ఏవిటీ ఇప్పిస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది, స్కూల్ అలా ఉండదు. అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు, అల్లరి ఉంటుంది. అందుకే రాసియా క్లినిక్లో మేము ఒక స్కూల్ సిమ్యులేషన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తాము. ఇది కేవలం థెరపీ కాదు, ఒక మినీ స్కూల్. ఇక్కడ మేము 4 ముఖ్యమైన విషయాల మీద దృష్టి పెడతాము. మొదటిది సిట్టింగ్ టాలరెన్స్. చిన్న పిల్లలు ఒకే చోట కుదురుగా కూర్చోవడం కష్టం. అందుకే రకరకాల ఆటల ద్వారా వాళ్ళకి ఓపిక్గా కూర్చోవడం నేర్పిస్తాము. రెండవది లిజనింగ్ ఇన్ నాయిస్. స్కూల్లో ఉండే గోల మధ్యలో కూడా టీచర్ గొంతుని గుర్తుపట్టి వినేలా వాళ్ళకి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తాము. మూడవది సోషల్ స్కిల్స్. తోటి పిల్లలతో ఎలా కలిసిపోవాలి, టీచర్ ఇచ్చే కమాండ్స్ ఎలా పాటించాలి అనేది ఇక్కడ అలవాటు చేస్తాము. అకాడమిక్స్ అండ్ కాన్ఫిడెన్స్. సాధారణ పిల్లలతో సమానంగా అక్షరాలు, రైమ్స్, మ్యాథ్స్ నేర్పించడం వల్ల వాళ్ళు రెగ్యులర్ స్కూల్లో అడుగు పెట్టినప్పుడు చాలా ధైర్యంగా ఉంటారు. అక్కడ టీచర్ చెప్పేది ఇంకా స్పష్టంగా వినపడడానికి మేము రోజర్ సిస్టమ్ వంటి టెక్నాలజీని వాడుతాము. మా నిపుణులు టీం స్కూల్ విజిట్స్ చేసి అక్కడ టీచర్లకు కూడా మీ బిడ్డకు ఎలా సహకరించాలో గైడెన్స్ ఇస్తారు.
ఈ సపోర్ట్ ఉంటేనే బిడ్డ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్లో అందరితో సమానంగా రాణించగలదు. సో ఫైనలీ ఈ 7 స్టెప్స్ దాటిన తర్వాత మీ బిడ్డ కేవలం వినే బిడ్డగా కాదు, సమాజంలో అందరితో పోటీ పడుతూ ఒక కాన్ఫిడెంట్ లీడర్గా బయటకు వస్తారు. మీరు ఈరోజు కేవలం ఒక సర్జరీ చేయించడం లేదు, మీ బిడ్డ జీవితానికి ఒక బలమైన ఫౌండేషన్ వేస్తున్నారు. మీరు ఏ సెంటర్కి వెళ్ళినా సర్జరీకి ముందు ఈ పేరెంట్స్ చెక్ లిస్ట్ని తప్పక ట్రై చేయండి. మనం ఈరోజు డిస్కస్ చేసుకున్న ఏఎస్ఎస్ఆర్, ఈఏబిఆర్, ఏవిటి ఇంకా స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్ గురించి ఖచ్చితంగా అడగండి. ఈ సమాధానాలకి అవును అయితే ఖచ్చితంగా మీకు మంచి పొజిషన్ దొరికినట్టే. సో ఆ గోల్డెన్ విండో సమయాన్ని వృధా చేయకండి. ప్రతిరోజు ఎంతో విలువైనది. మీరు తీసుకునే ఈ ఒక్క నిర్ణయం వల్ల మీ బిడ్డ నోట అమ్మ అని మొదటిసారి పిలిపించుకున్న మధుర క్షణం మీకు సొంతమవుతుంది. రాసియా అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. మీ నిర్ణయమే వారి భవిష్యత్తు. థ్యాంక్ యూ.